ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభ, ఈ మొదటి వారంలో, ఈ మొదటి నెలలో మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన, నీకు వందనములు నాయన ప్రభ. ఇలాంటి తరుణం లేక ఎంతోమంది బాధపడుచున్నారు నాయన ప్రభ. మాకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా మేము మారు మనసు పొందుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 150 మొదటి నుంచి చూద్దామండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామమునందు దేవునిని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. సర్వమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవునితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎవరైనా స్తుతించాలండి? మనం ఎప్పుడును కూడా యెహోవాను స్తుతించాలి. నిత్యము కూడా యెహోవాను స్తుతించాలి. యెహోవా నామమున మనము సన్నిధించాలి. ఆయన సన్నిధిని మనం ఏమి చేయాలండి? యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ నామమునందు దేవునిని స్తుతించుడి. ఎప్పుడును కూడా మనం దేవుని గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని దేవునికి స్తుతించాలి. గత వారం అంతా మనల్ని కాచి కాపాడి ఈ ఆదివారం రోజున మనల్ని సురక్షితంగా ఉంచినందుకు దేవునికి స్తుతించాలి. మనం ఎప్పుడును కూడా తంబురతోనూ సితారతోనూ నాట్యములతోనూ దేవునిని స్తుతించాలి. ఎప్పుడును కూడా దేవునిని స్తుతించాలి. దేవుని స్తుతి ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ప్రార్థన మన ఇంటిలో ఉండాలి. మనము ఎప్పుడును కూడా మన పెదవుల మీద ఎప్పుడును కూడా దేవుని స్తుతి ఉండాలి. ఎప్పుడును కూడా మన హృదయంలో ఏమన్నా దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవునిని స్తుతించాలి. మనము నిత్యము కూడా ఎప్పుడును కూడా దేవునిని కొనియాడబడే వాళ్ళుగా ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో ఎప్పుడు కూడా వాక్యం ఉండాలి. మన ఇంట్లో ఎప్పుడును కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మనం ఆదివారం చర్చికి వెళ్తున్నాము, ఎంత వినయంగా వెళ్తున్నామో బయట కూడా అంతే వినయంగా ఉండాలి. మన నోరును, మన ప్రవర్తనను చాలా అదుపులో పెట్టుకోవాలి. మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడును కూడా ఏ పాపము చేసినా ఏది చేసినా కూడా మన నాలుకతోటే, మన చూపు మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన నాలుకను మన పెదవులను కూడా మనం ఎప్పుడును కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇలా చెప్తే అనుకోవచ్చు, ఎవరో అంటున్నారు, ఏదో చేస్తున్నారు అని కాదు. మనం ఎలా ఉంటున్నామో, మన హృదయం ఎలా ఉంటుంది అనేది దేవునికి తెలుసు. మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడైతే హృదయాన్ని చూస్తాడు. మనం ఎప్పుడూ కూడా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనకి. మనం ఎప్పుడు ఏమి చేయాలని కూడా దేవుని ఆజ్ఞ లేనిదే మనం ఏది కూడా చేయలేం. ఒకవేళ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది దేవుని దయవలనే. ఒకవేళ నా కుటుంబం ఇంత సురక్షితంగా ఉన్నదంటే అది కూడా దేవుని దయవలనే. మనందరము ఇలాగ సజీవులుగా ఉన్నామంటే అది కూడా దేవుని కృతజ్ఞత వలనే, దేవుని ఆరాధించటం వలనే. దేవుని ఎడల మనకున్న వినయమును విధేయతను బట్టే మనము దేవుడు మనలను ఇలాగ ఉంచాడు. మనం ఎప్పుడును కూడా దేవునికి మనము స్తుతించాలి. మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడును కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. మనం ఎప్పుడును కూడా దేవునిలో ఎప్పుడు కూడా దేవునిలో ఉండాలి. మనమేలా ఆయన బలమును ప్రసిద్ధి చేయాలి. ఆకాశ విశాలమునందు ఆయనను స్తుతించాలి. ఆయన పరక్రమ కార్యములను బట్టి మనము ఏం చేయాలి? దేవునిని స్తుతించాలి. మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. తంబురతోనూ స్తుతించాలి. సర్వమండల సితారలతోనూ ఆయనను స్తుతించాలి. తంబుర నాట్యములతోనూ తంతి వాయిద్యములతో పిల్లన గ్రోవులతో యెహోవాను స్తుతించాలి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించాలి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించాలి. మనం ఎప్పుడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించడని చెప్పుచున్నాడు. సకల ప్రాణులు అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రాణి కూడా దేవునిని స్తుతించాలి. ఎప్పుడును కూడా దేవుని మాటలకు, దేవునికి లోబడి ఉండాలి. ఎవరో ఏయో సూటుపాటు మాటలు అంటూ ఉంటారు, పెద్ద బోధకురాలు అయిపోయింది. అలా కాదు. మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం దేవుని సేవలో కొనియాడబడుచున్నామో అప్పుడు సాతాను శోధన ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎప్పుడును కూడా మనం అలాంటి వాటికి లొంగకూడదు. చాలామంది అంటూ ఉంటారు,
కనిపించేలాగా చేస్తుంది ప్రార్థన, లేకపోతే వినిపించేలాగా చేస్తుంది ప్రార్థన, వేషధార ప్రార్థన అంట. మనం ఎలా చేస్తున్నాం అనేది మన హృదయం దేవునికి తెలుసు, మనకు మనుషులకు కాదు. మనం దేవునికి ఎన్నో మంది బోధ చేస్తున్నారంటే బోధ చేస్తున్నారే వీళ్ళం అని అనుకుంటారు, కానీ బోధ చేసే వాళ్ళకి చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, బోధ చేసేవారికి ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడును కూడా మనము సరిగా ఉంటే మనం చెప్పే మాట కూడా వింటూ ఉంటారు. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మనం చెప్పడం కూడా వ్యర్థమే. మనం ముందు మన ప్రవర్తనను మనం పాటిస్తేనే ఎదుటివారు పాటిస్తారు. మనం పాటించుకోకుండా ఎదుటివారిని పాటించమని చెప్పడం కూడా అది మనకి ఒక రకమైన పాపమే. ఎప్పుడును కూడా మనం దేవునికి లోబడి ఉండాలి, వాక్యానికి మనం ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. మనం దేవుని స్తుతించాలి. నిత్యము కూడా కొనియాడబడుచున్న దేవతలతో కొనియాడబడుచున్న దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం దేవుని వాక్యమునికి లోబడి ఉండాలి. ఎప్పుడూ కూడా మనము తంబురతోనూ సితారతోనూ నాట్యముతోనూ దేవుని స్తుతించమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవునికి తంబురతోనూ హృదయపూర్వకముగా, దేవునికి ఇష్టమైనది ఏమిటది? బలులు కాదు, అర్పణలు కాదు, ధనము కాదు, డబ్బు కాదు, విరిగి నలిగిన మనసు ఇష్టము దేవునికి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉందాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడై ఉండును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభువా. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి పునరుద్ధాన దినములో మనల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభ. నేను నీకు స్తోత్రము నాయన ప్రభ. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన. చిన్నబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారి రోగములను తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లో ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభ. వారిని ముట్టండి, వారి గాయాలను మానపండి నాయన ప్రభ. గాయములను కట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. చిన్న బిడ్డ నాయన ప్రభ, యవనస్తుడు నాయన ప్రభ, త్రొట్టిల్ల పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. ఆ బిడ్డను ముట్టమని అడుగుచున్నాను ప్రభ. ఆ బిడ్డను గాయములను ప్రభ మానుపమని అడుగుచున్నాను ప్రభ. ఆ బిడ్డనైనా ప్రభ స్వస్థత పొంది నీ సేవలో వాడుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఆ బిడ్డకు ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు లోబడే బిడ్డగా ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, విరిగి నలిగిన మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రయాణం చేసి వెలుచిన ప్రతి ఒక్కరిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో నుంచి వచ్చుచున్న వారిని, వెలుచున్న వారిని కూడా ప్రభ క్షేమంగా తీసుకువెళ్ళమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎంబెస్సీలో పని లేకున్నారు నాయన ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటానికి వెళ్ళి ఉన్నారు ప్రభ. వారికి అక్కరలు తీర్చమని అడుగుచున్నాను ప్రభ. వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వారి శోధనలను వేదనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ రక్షణ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. జ్వరములతో ఉన్నారు, అనేకమైన వ్యాధులతో ప్రభ బాధపడుచున్నారు ప్రభ. వారి వ్యాధి బాధలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు యవనస్తులు కానీ యవనరాళ్ళు కానీ ప్రభ, బాలికలని, బాలింతలని, చంటిబిడతలని, పిల్లలు లేని వారికి కూడా ప్రభ పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి అక్కరలు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.